హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి డి ఫార్మసీ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు కొంచెం రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తున్నారో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, apsbtet.in/pharmacy/ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ అండ్ వర్కింగ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్. సో ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా మనకి ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఉండాలి, వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ కలర్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, తర్వాత పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్ 6th to 10th క్లాస్. సో 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ ఓపెన్ స్కూల్ ఆర్ ఎనీ ఈక్వలెంట్. సో ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ అవసరం అవుతాయి అనమాట. సో ముందే మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ స్కానర్డ్ కాపీస్ ఇన్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ. సో ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకసారి చూద్దామండి, ఓపెన్ చేసి పీడిఎఫ్ మనకైతే కనుక ఒకసారి ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట పేపర్ స్టేట్మెంట్లో. సో డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years అండి. ఈ కోర్స్ అనేది డి ఫార్మసీ అనేది 2 years ఉంటుందన్నమాట. సో దీన్ని డిప్లొమా అంటారు. యాక్చువల్గా 2 year డిప్లొమా ఇన్ ఫార్మసీ అఫోర్డ్ అట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్బిటిఈటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ మంగళగిరి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీకి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. సో బైపీసీ లేదా ఎంపీసీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. ఆర్ 12 years హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎగ్జామ్ ఆఫ్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్సి. సో ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంపీసీ లేదా సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సి బోర్డు ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే కనుక దీనికి ఎలిజిబుల్ అనమాట. సబ్మిషన్ ఆఫ్ ఆర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ డి ఫార్మసీ వచ్చేసి మనకి 21st నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో 21st నుంచి June 15th వరకు మనకు లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో అంటే రేపటి నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి సైట్ వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా, సో అదే అనమాట, ఇదే అనమాట సైట్. ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విజిట్ ది వెబ్సైట్ ఇదే అనమాట. సో ఈ సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, మనకి ఎలిజిబుల్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ లేదా సిబిఎస్ఈ సిలబస్ లేదా ఐసీఎస్సీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2 years డిప్లొమా కోర్స్ ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా, సో ఇదనమాట. ఈ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. లింక్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుందని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీని గురించి అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.